హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ బెల్లారి వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మసాలా దాల్ కిచడీ అండి. మసాలా దాల్ కిచడీ మనకి ఒంట్లో బాగాలేకపోయినా, లేకపోతే ఏదైనా సూదింగ్గా తినాలి అనిపించినా, వేరే రకరకాలుగా వండుకోవాలి అనిపించకుండా లేజీగా అనిపించినా కూడా ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ఫస్ట్ ఒక బౌల్లోకి మనము ఒక గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ ఎర్రపప్పు, ఇంకా హాఫ్ గ్లాస్ పెసరపప్పు వాష్ చేసి పెట్టుకుంటున్నామండి. సో అవి నానేలోపే మనము మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకుందాము. ఇందులోకి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక టమాటో, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి కూడా చాప్ చేసి తీసి పెట్టుకుంటున్నాను. ఇంతే అండి దీనికి కావాల్సిన ప్రిపరేషన్. సో ఫాస్ట్గా అయిపోతుంది, ఇంత ప్రిపరేషన్ చేసుకుంటే చాలు. కట్ చేసేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు ఒక కుక్కర్లోకి మనం నానబెట్టుకున్న బియ్యం ఇంకా పప్పు కూడా వేసేసుకుందాము. అందులోకి మనము పసుపు, ఉప్పు, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని బాయిల్ చేసేసుకుందాము. నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 3 to 4 విజిల్స్ వస్తే చాలు, ఉడికిపోతుంది. కుక్కర్ ఉడికే అంతలోపు మనము ఇక్కడ మసాలా కూడా రెడీ చేసేసుకుందాము కిచడీకి. ఒక గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, అలానే కొద్దిగా గీ కూడా వేసుకుంటున్నాను. గీ కంపల్సరీ అండి, గీ ఉంటేనే కిచడీలో చాలా మంచి టేస్ట్ వస్తుంది. గీ వేడైపోయింది కదా, ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను, అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఇంకా అల్లం కూడా వేసేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, అలానే కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకుందాము. కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, లైట్గా పింకిష్గా అయితే సరిపోతుందండి. చూసారు కదా, ట్రాన్స్పరెంట్ అయిపోయింది ఆనియన్. సో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను, అలానే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, ఇంకా ఒక స్పూన్ సాల్ట్ అండి. మనం ఆల్రెడీ పసుపు, మిర్చి, ఇంకా సాల్ట్ కుక్కర్లో అన్నంతో పాటు వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. అలానే టమాటాలు కూడా వేసేస్తున్నానండి. టమాటాలని బాగా సాఫ్ట్గా ఉడకనివ్వాలి. కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుంది, సో అది కూడా ఉడికిపోయింది కాబట్టి ఇది కూడా మసాలా కూడా రెడీ అయిపోయింది. ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసాను. మసాలా బాగా సాఫ్ట్గా బాగా అయింది కదా, సో ఇందులోకి మనం ఇంకా ఉడకబెట్టుకున్న రైస్ వేసి కలిపేసుకోవడమే. ఇంకా కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నానండి. అంతే అండి, మన మసాలా రెడీ అయిపోయింది. ఇటువైపు రైస్ కూడా ఉడికిపోయింది కదా, సో ఇలా ఉడకాలండి. నాకు టైం లేదు కాబట్టి నేను 2 ఒకటేసారి వేసి ఉడకబెట్టేసుకున్నాను. మీకు ఇంకా పొడిగా ఉండాలి రైస్ అనుకుంటే కనుక సపరేట్గా బాయిల్ చేసుకోవచ్చు. మనం బాయిల్ చేసుకున్న రైస్ ఇంకా దాల్ని మసాలాలోకి మిక్స్ చేసేసుకోవాలి.
దాల్ ఇంకా రైస్ కొద్దిగా హార్డ్గానే ఉంది కాబట్టి ఇందులోకి మనం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ వేడివేడి నీళ్ళు వేస్తున్నాను అనమాట. ప్రాసెస్ కొంచెం తొందరగా అయిపోతుంది. అంతే అండి, వేడి నీళ్ళు వేసుకున్నాను కాబట్టి చాలా తొందరగా అయిపోయింది. కిచిడి రెడీ అయిపోయింది కదా, ఇందులోకి తడకా కూడా వేసేసుకుందాము. చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది దీనివల్ల. కంపల్సరీ ఇలా వేసుకోండి, పైనుంచి చాలా బాగుంటుంది. ఒక ప్యాన్లోకి గీ వేసుకున్నానండి. అలానే అందులో ఒక 3-4 ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఒక స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. నేను ముందు కిచిడీలోకి 1/2 స్పూనే వేసానన్నమాట కారం పొడి, అందుకనే ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలానే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. కలర్ చాలా బాగా వస్తుంది దీనివల్ల. సో దాన్ని మనము కిచిడీలోకి వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా వస్తుందో. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా తడకా వేసుకుంటే. అంతే అండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కిచిడి అయితే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రిలాక్సింగ్గా సూదింగ్గా అనిపిస్తుంది మన పొట్టకి. ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసేసుకోవడమే, అంతే అండి, అయిపోయింది మన కిచిడి రెడీ. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బెల్లారి వ్లాగ్స్కి. థ్యాంక్ యూ.